హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయన్నమాట. మంచిగా దివాళీ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అన్నమాట. ఇక్కడనైతే నోము దండలు తీసుకుంటాళ్ళు. నోముకున్నాక తెల్లారైతే కట్టుకోవాలి. ఇవి నాకైతే ఈ దండలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంతో కట్టుకునేది. నాకైతే బాగా ఇష్టం ఇవి కట్టుకోవడం అంటే. ఇవి ఇప్పుడు ఈ ఇయర్ కట్టుకున్నాం అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఉండాలి అనేసి ఇట్లా హ్యాండ్కి కట్టుకునేది. ఆ ఇయర్ మొత్తం కాపాడుకునేది అన్నమాట ఆ దండని. అంత ఇష్టం నాకైతే. సో ఇక్కడనైతే ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ మస్తు అనిపిస్తుంది. మళ్ళీ దేవుంది కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకో ఇది చాలా ఇష్టం ఈ దారం కట్టుకోవడం అంటే. వీళ్ళైతే మా పక్క ఊర్లో ఉంటారు. ఇట్లా నోము దండలు అయితే మా ఊరికి వచ్చి ఇచ్చి వెళ్తారు అనమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళే వస్తారు. ఇక్కడనైతే నోము దండలు సరిపోవంటే ఇంకొన్ని కట్ చేసి అయితే ఇస్తుంది ఆ అమ్మ. సో ఇక్కడనైతే వాళ్ళకి ఒక దానిలో బియ్యం అయితే పొయ్యాలి. ఇక్కడనైతే బియ్యం తీసుకొచ్చింది మా అమ్మ. మా పాపనేమో అదే దొరికింది సందని అల్లకెళ్ళి ఏరుకొని బుక్కింది. వీడియో స్టార్టింగ్లో చూడండి ఒకసారి. సో ఇక్కడనైతే ఇక మొత్తం ఇట్లా కుంకుమ కూడా ఇస్తారు. ఈ కలర్ కుంకుమ ఉన్న మళ్ళీ రెడ్ కలర్ కుంకుమ ఉన్న మళ్ళీ అమ్మవారికి ఊది వేస్తారు కదా ఊదిపోగా, అది కూడా ఇచ్చిల్లన్నమాట. సో ఇక్కడ దేవుడి సామాన్ అయితే కొన్ని ఇట్లా ఇచ్చి వెళ్తారన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ దారం ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయర్రి. సో ఇక్కడనైతే మా అమ్మాయి లాస్ట్కి ఇవన్నీ కట్టేసినాక బియ్యం అయితే పొయ్యాలన్నమాట వాళ్ళకి. ఇక్కడనైతే వాళ్ళకి బియ్యం పోసినాక 5 పిరికిలతోనైతే మనకి ఇట్లా మన ప్లేట్లో ఇట్లా ఇస్తారనమాట. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.